Hi students, good morning. Today we are discussing how to compute. Good morning students. Today we are discussing computation of total of income. ఈ టోటల్ ఆఫ్ ఇన్కమ్ మనం ఎలాంటి డిడక్షన్స్ ఉంటాయి, ఎలాంటి యాడేషన్స్ ఉంటాయి, మనం ట్యాక్సెస్ ప్రకారం లా ప్రకారం మనం ఎలా చేయాలని చెప్పేసి ఒక మెయిన్ టాపిక్. ఇది వన్ ఆఫ్ ద లాంగ్ క్వశ్చన్లో కూడా మనం రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీన్ని పర్ఫెక్ట్గా మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. ద ఇన్కమ్ ఆఫ్ ఏఓపి అంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్. ఏంటిదంటే అసోసియేషన్ ఆఫ్ ఏ పర్సన్. AOP means association of person is calculated hence he is connected has any income under the hand of salaries. Any income under the head of salaries. Next, in case the house property rules given under the hand, income from house properties as applicable, it can't have the self occupable house. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఏంది శాలరీస్ గురించి చెప్తున్నాడు. నెక్స్ట్ హౌస్ ప్రాపర్టీ, రూల్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీలో మనం ఇన్కమ్ ఏ రకంగా వస్తుంది, దాన్ని ఎలా చేసుకుంటాం అని చెప్పేసి అంటాడు. నెక్స్ట్ వన్, ప్రాఫిట్ అండ్ గెయిన్ ఆఫ్ బిజినెస్ ప్రొవిజన్ ఆర్ టు బీ కంప్యూటెడ్ ఇన్ ద సేమ్ మేనర్ ఇన్ గివెన్ అండర్ ద హ్యాండ్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్ ఇన్ ద బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అంటే బిజినెస్లో కానీ ప్రొఫెషన్లో కానీ మనకి ఏమైనా ప్రాఫిట్స్ వస్తే ఆ ప్రాఫిట్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఇన్ ద income under the hand, capital gain is not to be computed in the same manner as per provisions as of capital gain, but expectation of under section 54, 54B and 54F are not to allowed. అంటే ఇన్కమ్ ఆఫ్ హ్యాండ్ క్యాపిటల్ గెయిన్, ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ అనేది వచ్చినప్పుడు క్యాపిటల్ గెయిన్ అనేది వచ్చినప్పుడు మనం ఆల్మోస్ట్ ఇక్కడ పైన తీసుకుంటున్నాం కదా గెయిన్, బిజినెస్లో కానీ ప్రొఫెషన్లో కానీ ఆల్మోస్ట్ క్యాపిటల్ గెయిన్లో కూడా మనకు ఆ రకంగా ఉంటుంది. అంటే 54 అండర్ సెక్షన్ 54 అండ్ 54B అండ్ 54Fలో వాజ్ నాట్ అవైలబుల్ అంటున్నాం. సెట్ యాజ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆర్ లాస్ టు బీ డన్ యాజ్ పర్ ప్రివిజన్ ఆఫ్ సెక్షన్ 70 to 74 ఆఫ్ ద యాక్ట్. ఇక్కడ ఏమన్నాడు, క్యారీ ఆఫ్ ఫార్వర్డ్ బిజినెస్ and 70-74 of the article. Next, deduction out of the gross total income, AOP means assessment of a person, claim of following the deductions. అంటే మనకు ట్యాక్స్లో పేమెంట్ చేసి ఎలాంటి వాటిని డిడక్షన్ చేస్తాం, ఎలాంటి వాటిని డిడక్షన్ చేయడం. ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దిస్ వన్ అండ్ ఆల్సో ఫ్యూచర్ ఆల్సో. ఈ సెక్షన్స్ని గుర్తుపెట్టుకుంటే మనకు ప్రీవియస్లో నెట్ కానీ సెట్ కానీ ఎలాంటి కాంపిటీషన్ ఎగ్జామ్లో మనం వచ్చినప్పుడు మనకు డిడక్షన్లో వచ్చినప్పుడు ఏ సెక్షన్స్ని మనం ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తాం అన్న విషయం గురించి మనం వాడు క్వశ్చన్ వేస్తూ ఉంటాడు. కాబట్టి వీటిని మనం ఎక్కువగా నోటెడ్ చేసుకోవడం బాగుంటుందని చెప్పి చెప్తున్నాను. ఇక డిడక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అండర్ సెక్షన్ 80G. డిడక్షన్ వచ్చేసి అండర్ సెక్షన్ 80G. నెక్స్ట్ అండర్ సెక్షన్ 80GGC ఈజ్ ద డొనేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. అంటే పొలిటికల్ పార్టీస్కి మనం డొనేషన్ చేసినప్పుడు కూడా దాన్ని కూడా ట్యాక్స్ నుంచి డిడక్షన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ అండర్ సెక్షన్ 80IA ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఏదైనా ప్రాజెక్ట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు కూడా అంటున్నాడు. నెక్స్ట్ అండర్ సెక్షన్ 80IAB ఈజ్ సెట్టింగ్ అప్ ఇండస్ట్రీ ఇన్ ద స్పెషల్ ఎకనామికల్ జోన్. సెజ్ అంటాం కదా మనం, దట్స్ మీన్స్ సెజ్, స్పెషల్ ఎకనామికల్ జోన్. ఇది మనం లాస్ట్ క్లాసులలో మనకు స్టాటిస్టికల్ క్లాసుల్లో కానీ బిజినెస్ ఎకనామిక్స్లో కానీ మనం ఈ సెజ్ అనే వర్డ్ మనం వింటూ ఉంటాం. ఎందుకు మరి వీళ్ళకి, ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఆ ఏరియాలో డెవలప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడానికి దీన్ని ఇలాంటి ఇండస్ట్రీని అలాంటి ప్లేస్లలో ఇండస్ట్రీ చేసినందుకు గవర్నమెంట్ వాళ్ళకు ఎంకరేజ్మెంట్ గురించి అని ఇలాంటి ట్యాక్స్ డిడక్షన్ చేస్తుంది. ఇలాంటి ట్యాక్స్ డిడక్షన్ అంటే ఏంటిది, ఇక్కడ మనకు అండర్ సెక్షన్ 80IAB. అండర్ సెక్షన్ IAB అనేది ఇక్కడ స్పెషల్ ఎకనామికల్ జోన్లో ఇదిని అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ అండర్ సెక్షన్ 80IB న్యూ ఇండస్ట్రీస్ అండర్టేకింగ్. అంటే కొత్తగా ఎవరైనా బిజినెస్ని టేకప్ చేసినప్పుడు
ఈ 80IB అనేది ఇంట్రడ్యూస్ అవుతుందని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ అండర్ సెక్షన్ 81BIBA ప్రాఫిట్ అండ్ గెయిన్ ఫ్రమ్ ద హౌసింగ్ ప్రాజెక్ట్స్. ఇదేంది 1718లో ఇంట్రడ్యూస్ అయింది చెప్తున్నాడు. అంటే హౌసింగ్ ప్రాజెక్ట్స్లలో మనకు వచ్చినట్లయితే ప్రాఫిట్ను మనం ఈ రకంగా 80IBAలో మనం చూసిన జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ 80ICలో సెట్టింగ్ అప్ ఇండస్ట్రీ ఇన్ బ్యాక్వర్డ్ స్టేట్స్. అంటే మనం బ్యాక్వర్డ్ స్టేట్స్ అంటే నథింగ్ బట్ బీహార్ కానీ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్, సెవెన్ సిస్టర్స్ అంటుంటాం కదా మనం. 7 స్టేట్స్ మనకు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఇవన్నిటిలో మనం బ్యాక్వర్డ్ స్టేట్స్ అంటాం. ఆ స్టేట్స్లో మనం చేసినట్లయితే మనం సెక్షన్ 80ICని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సెక్షన్ 80ID సెటప్ ఆఫ్ ద హోటల్ ఆర్ కన్వెన్షన్ సెంటర్స్. హోటల్స్ ఆర్ కన్వెన్షన్ సెంటర్స్ అంటే నథింగ్ బట్ మనం ఫంక్షన్ హాల్స్ అంటుంటాం కదా. అంటే ఏదైనా ఈవెంట్ చేసుకోవడానికి ఒక షెల్టర్ ఇవ్వడం కానీ, వంటలు చేసి ఇవ్వడం కానీ, ఇలాంటి వాటి మనకు కన్వెన్షన్ సెంటర్స్ అంటాం. వాటికి కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సెక్షన్ ప్రకారం సెక్షన్ 80ID ప్రకారం. సెక్షన్ 80IE అండర్టేకింగ్ ద నార్త్ ఈస్ట్ స్టేట్స్. నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నాం కదా మనం. వెళ్ళాక మనం 7 సిస్టర్స్ అన్నాం కదా. ఈ 7 సిస్టర్స్ అనేవి వాటికి వస్తున్నాయి. నార్త్ ఈస్ట్ స్టేట్స్ అనేవి వాటి కిందకే వస్తున్నాయి. అక్కడ ఎందుకంటే అక్కడ మొత్తం కూడా హిల్ స్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కొండ ప్రాంతాలు అంటాం కదా. ఆ కొండ ప్రాంతాల్లో మనకు ఎలాంటి ఇండస్ట్రీలు అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడం, అక్కడ హౌసింగ్స్ ఇల్లు కట్టుకోవడం కూడా పాసిబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వాటిని 7 హిల్స్, 7 సిస్టర్స్ అవి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. వాటిని మనం నార్త్ స్టేట్స్ అని కూడా అంటాం. వాటిని మనం బ్యాక్వర్డ్ స్టేట్స్ కూడా మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ 80JJA యూజింగ్ ద బయో వేస్టేజ్ అంటే ఈ మానవ అవయవాలు. మనం హాస్పిటల్లో మనం వేస్టేజ్ ఉంటుంది కదా, మనం జస్ట్ అవయవాలు కట్ చేయడం కానీ, బ్లడ్, స్కిన్ అండ్ షెల్ ఇవన్నిటిని కూడా మనం వేస్టేజ్ కిందకి తీసుకొని ఆ వేస్టేజ్ని క్యారింగ్ చేసి వాటిని వేస్టేజ్గా చూసినందుకు వాటిని కూడా హాస్పిటల్స్ వాళ్ళకి ఇలాంటి ఒక బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 80JJAA ఎంప్లాయ్మెంట్ ఆఫ్ న్యూ ఎంప్లాయీస్. దిస్ ద మెయిన్ టాపిక్. సార్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినందుకు వాళ్ళకి ట్యాక్స్ ఎందుకు తగ్గియాలి సార్ అంటే, ఇక్కడ న్యూ ఎంప్లాయ్ నథింగ్ బట్ ఓల్డ్ ఎంప్లాయ్. ఇక్కడ ఏంటంటే న్యూ ఎంప్లాయ్, కొత్త ఎంప్లాయ్ వచ్చినప్పుడు వాడి మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒక ఎంప్లాయ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది ఇండస్ట్రీ వాళ్ళు. ఎందుకు? అతనికి ట్రైనింగ్ ఇవ్వడము, సపరేటు క్యాబిన్ క్రియేట్ చేయడము, సపరేట్గా ట్రైనర్గా ఇన్వెస్ట్మెంట్ చేయడము, అతనికి శాలరీస్ ఇవ్వడం. ఒకవేళ అతను ట్రైనింగ్ సక్సెస్ కాకుండా అతను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అవుతుంది కదా. అందు గురించి అని చెప్పేసి అతనికి ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్లో ట్యాక్స్ని తగ్గించడానికి ఇలాంటి ట్యాక్స్ డిడక్షన్ చేయడానికి ఇలాంటి సెక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది. అందు గురించి న్యూ ఎంప్లాయీ కూడా మనం ట్యాక్స్ డిడక్షన్ చేయడం జరుగుతుంది. ఇందులో మెయిన్గా చూసుకున్నట్లయితే మనకు సెక్షన్ 80G దేనికి చెప్తుంది? రిడక్షన్ గురించి చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 80IAB ఏం చెప్తుంది? స్పెషల్ ఎకనామికల్ జోన్ గురించి చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ CI ఏం చెప్తుంది? బ్యాక్వర్డ్ స్టేట్స్. నెక్స్ట్ 8JJ అండ్ WA న్యూ ఎంప్లాయ్మెంట్కు చేస్తుంది. ఏంటి ఈజ్ ద మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ సెక్షన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ట్యాక్స్ రేట్స్ ఫర్ ద ఫ్రేమ్ ఆఫ్ అజెంప్ట్స్ అండర్ సెక్షన్ ఇంక్లూడింగ్ LLP అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్స్ ఫ్రమ్ ద అసైన్మెంట్ ఆఫ్ ఇయర్ 1718. ప్రజెంట్ అసైన్మెంట్ ఆఫ్ ఇయర్ ఏంటన్నా? 1920. ప్రజెంట్ అసైన్మెంట్ ఆఫ్ ఇయర్ 1920. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ ఇయర్ 20 and 21. నెక్స్ట్ అసైన్మెంట్ ఇయర్ అంటే ఇక్కడ అసైన్మెంట్ ఇయర్ ఎందుకంటే 2020లో మనం పేమెంట్ చేస్తాం. ఈ 2021 కంప్లీట్ అయిన తర్వాత మనం 22లో మనం ట్యాక్స్ పేమెంట్ చేస్తాం. అందుకే ప్రజెంట్ అసైన్మెంట్ ఇయర్ ఏంటంటే 1920 అని చెప్పుకోవచ్చు. మన విషయం గురించి ఇక్కడ వెరిఫికేషన్ ఇట్ పే ఆఫ్ ట్యాక్స్ ఎట్ ఫ్లాట్ రేట్ ఆఫ్ 30% విత్ ద ఎక్స్పెండేషన్ ఆఫ్ లిమిట్స్. నెక్స్ట్ 30% రేట్ ఆఫ్ ఫ్లాట్ ఎగ్జంప్షన్స్ ఆఫ్ లిమిట్స్. నెక్స్ట్ ఏమంటున్నావు? ఆన్ ద లాంగ్ టర్మ్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ రేట్ ఆఫ్ ట్యాక్స్ 20%. On short term of capital gain of security of covered the SST rates of the 15%.
ఈ పర్సంటేజ్ని ఐడెంటిఫై చేసుకొని మనం నెక్స్ట్ క్లాస్లలో మనం ప్రాబ్లమ్స్ని అనేది సాల్వేషన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీటిని కొద్దిగా నోటెడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సెక్షన్స్ని అండ్ ఆల్సో ఈ పర్సంటేజ్ని మనం ఐడియా ఉండాల్సుకోవాల్సిన అవసరం ఉంది. ఆన్ ద విన్నింగ్ ఆఫ్ ద లోటర్స్ ఆఫ్ క్రాస్వర్డ్ పజిల్స్ రేస్డ్ కార్డ్ గేమ్ గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ రేట్స్ ఇన్ ద ట్యాక్సీస్ ఈజ్ 30%. అంటే కార్ రేసులు కానీ, పజిల్స్లలో కానీ, రేసులు కానీ, ప్లే కార్డ్స్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ ఇలాంటి వాటిలలో అంటే జూదకు సంబంధించిన ఆటలలో ట్యాక్స్ ఎంత ఉంటుందో 30%. అండ్ యాడ్ సర్చింగ్ దట్స్ 15%, నాట్ 12%. దిస్ ఇస్ ద 15% ఆన్ ట్యాక్స్ ఆఫ్ ఇన్ ద టోటల్ ఆఫ్ ఇన్కమ్ ఎగ్జిస్టెంట్ 1 crore కంటే ఎక్కువ 1 crore ఉన్నా కానీ 15% పేమెంట్ చేయాలని చెప్పేసి అంటున్నాం ట్యాక్స్. ఇట్ ఈస్ ఫర్దర్ ఇంక్రీజ్డ్ బై ద ఎడ్యుకేషన్ కేసెస్ ఆఫ్ 2%. అంటే ఎడ్యుకేషన్కి మనం 2% ట్యాక్స్ డిడక్షన్ అవుతుంది. ట్యాక్స్ ప్లస్ సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కేసెస్ 1%. అంటే నార్మల్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మీన్స్ డిగ్రీ, ఆఫ్టర్ డిగ్రీ తర్వాత ఉన్నదాన్ని కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ అంటారు. బిలో ఆఫ్ డిగ్రీ ఉన్నదాన్ని కూడా ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దిస్ ద ట్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు నెక్స్ట్ క్లాస్లో అసంప్షన్ ఆఫ్ పార్ట్నర్షిప్ టైమ్స్ గురించి మనం చేసుకోవడం జరుగుతుంది.